మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మన ఆహారము మనకు అనారోగ్య సమస్యలకు కారణం. ఆహారం మంచిగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. ఏదైనా తినకూడని ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. సో ఆహారము, జీవన విధానము, అనారోగ్య సమస్యలు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము, ఆహార నియమాలు ఏం పాటించాలి హెల్తీగా ఉండాలంటే, దీని గురించి వేదిక్ సైన్స్ ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలే. గురువు గారు, జనరల్గా సీజన్కి కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చల్లటి కాలం అయితే అనారోగ్య సమస్యలు వస్తాయి, కొంచెం వేడిగా ఉన్నా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఏ సీజన్ బట్టి ఆ సీజన్కి అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కొందరిలో. అయితే అలాంటి వాళ్ళు ఆహార నియమాలు పాటించాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే హెల్తీగా ఉంటారంటారు. ఇట్లా సీజన్కి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? అంటే మనం ధర్మము, సనాతన ధర్మము అనగానే అంటే ఇదేదో ఒక ఆధ్యాత్మికతకి సంబంధించింది, ఒక మతానికి సంబంధించింది అనుకుంటారు. ధర్మము అనగానే ఇప్పుడు మనం మనుషుల రూపంలో ఉన్నాం. మానవ ధర్మం, మృగ ధర్మం, అంటే మళ్ళీ ఆ వాటిల్లో కూడా వేరియేషన్. మృగము అంటే క్రూరంగా ఉండేటువంటి ఒక జాతికి సంబంధించినటువంటి జంతువుకి ఉండే ధర్మం, సాధు జంతువులకు ఉండే ధర్మం. అంటే వీటిని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అంటే ఇప్పుడు కేవలం అనారోగ్య సమస్యలు మనుషుల్ని ఎక్కువ ఇబ్బంది పెడతాయి, మానవుల్ని. సకల చరాచర జీవరాశిలో ఎక్కువగా ఇబ్బంది పడేది అనారోగ్య సమస్య, చిన్న చిన్న వాటికి ఎక్కువ ఇబ్బంది పడేది మానవులు. అంటే మరి ప్రకృతిలో చాలా రకాల జీవులు ఉన్నాయి, వాటికి అనారోగ్యాలు వస్తున్నాయిగా. అంటే కేవలం మనం పరిసరాల్ని మనం పాడు చేయడం వల్ల ఇప్పుడు అసలు సహజంగా ఆవుకి, గోమాతకి ఎలాంటి అనారోగ్యాలు రావు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో లంపీ వైరస్ అని చెప్పేసి ఒకటి చాలా విస్తృతంగా గోవుల మరణానికి కారణమైంది. దానికి కారణం ఏంటి? పరిసరాల్ని మనం పాడు చేయడం వల్ల, వాటికి కావలసినటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం ఇవ్వకపోవడం వల్ల. ఇవి అంటే జన సమూహంలో తిరిగేటువంటి యానిమల్స్కి, పెట్స్, మన ఇంట్లో పెంచుకునే పెట్స్, వీటిలన్నింటికి మన ఆహారపు అలవాట్లే వాటిని ఇబ్బంది పెడుతున్నాయి. సహజంగా వాటికి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. కొన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, అందులో ప్రధానంగా మనం కొన్ని ఆటల్లో చూస్తే అంటే పురుగు పట్టడానికి అవకాశం ఉండదు, సహజంగానే వాటికి ఇది ఉండదు. రీసెంట్గా నేను ఎక్కడో చూశాను, ఒక ల్యాబ్లో బెండకాయని కట్ చేసిన తర్వాత దాన్ని బైనోక్యులర్లో దాంట్లో పెట్టి అదేమంటారు మైక్రోస్కోప్లో పెట్టి లెన్స్ మార్చుతూ ఎంత ఇన్డెప్త్ డీప్గా వెళ్ళినా సరే ఎక్కడా కూడా ఇంత బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కనపడలేదు. అంటే కొన్ని మనం కట్ చేసినప్పుడు లైట్గా కనిపిస్తూ ఉంటాయి, కానీ బెండకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇలా మనం కొన్ని రకాల కూరగాయల గురించి నాకు ఈ మధ్య అధ్యయనంలో అర్థమైంది ఏంటంటే, మనం పాడైపోతూ మన పరిస్థితులను కూడా పాడు చేసేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే యాన్సెంట్, సనాతనంగా ఉన్నటువంటి యాన్సెంట్ వేదిక్. అంటే వేదం ఏం చెప్పిందంటే చాలా చెప్పింది. వేదం అన్నీ చెప్పింది. ఒక మానవుడు జన్మ తీసుకున్న దగ్గర నుంచి జన్మ పూర్తయ్యేంత వరకు, జన్మలు పూర్తయ్యేంత వరకు, అంటే కేవలం పుట్టడం మరణించడమే కాకుండా, అంటే నువ్వు నీ విధానాలను బట్టి నువ్వు ఎన్ని జన్మలు తీసుకుంటావు, అది ఎలా ఉంటుంది, ఏ జీవాలు రూపాంతరం చెందుతావు, ఇవన్నీ కూడా వేదం చెప్పింది. అందుకనే అంటే నేనేం కొత్తగా కనిపెట్టింది కాదు, నేను చదువుతున్న దాంట్లో యాన్సెంట్ వేదిక్ ఇండియన్ అంటే కేవలం వేదాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి అవగాహన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేవలం భారతీయులు ఒక్కరు. అవును. అందుకని యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ ఇది. అంటే మనకి ప్రమాణం కావాలి, ప్రతిదానికి ప్రమాణం ఉండాలి. అది వేదంలో ఉంటేనే అది ప్రమాణం. ఇక ఎక్కడ మనం దాని గురించి మాట్లాడుకున్నా అవన్నీ కల్పితాలు. మనిషి మాంసాహారి అస్సలు కాదు, మనిషి అసలు మాంసం తినకూడదు, ఇది వేదం చెప్పింది. మరి ప్రోటీన్ కావాలి కదా. ప్రోటీన్ అదే నేను చాలాసార్లు చెప్పాను, దాన్ని నన్ను చాలామంది ట్రోల్ కూడా చేశారు. ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది మీకు?
నాన్ వెజ్లో ఎక్కువగా ఉంటుంది. మాంసాహారంలో ప్రోటీన్ ఎక్కువ దొరుకుతుంది. మరి ఆ ప్రోటీన్ కోసం ఆ జంతువు ఏం తీసుకుంటుంది? ఆ ప్రోటీన్ తయారు చేసుకోవడం తన దగ్గర పుష్కలంగా మేక దగ్గర కోడి దగ్గర పుష్కలంగా ప్రోటీన్ దొరుకుతుంది. మరి ఆ జీవి ఆ ప్రోటీన్ కోసం ఏం తింటుంది? పొద్దుట ఏదో కాల్ మాట్లాడా, పిల్లలు చిన్నపిల్లడు బాగా ఎక్కువ అల్లరి చేస్తున్నారు, 8వ నెల పిల్లడు బాగా అల్లరి చేస్తున్నాడు, విపరీతంగా హైపర్ యాక్టివ్గా ఉన్నాడు, దాని గురించి ఏదో మరి డిస్కషన్ వచ్చినప్పుడు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాంసాహారం పెట్టారా అంటే డాక్టర్లు చెప్పారు లేకపోతే ప్రోటీన్ తక్కువగా ఉంది, పోషకాహారాలు అవసరం కదా అని ఫీడింగ్కి మాంసం పెట్టారు. ఎస్, దానివల్ల తత్వం కోల్పోయాం. సత్వగుణం, తమోగుణం, రజోగుణం అనే పదార్థాలు మనలో ఉన్నాయి, మనకు అవసరం, అవే మనల్ని ప్రభావితం చేస్తాయి. మరి మీరు రజోగుణమైనటువంటి ఆహారాన్ని పెట్టి సాత్వికంగా బిడ్డ ఉండాలి అంటే ఎక్కడ ఉంటారు? అవును, పోషకాలు అవసరం. మరి పోషకాల కోసం అప్పుడే అడిగా, పోషకాలు అంటే నీ భార్య గర్భవతి, మేక కూడా గర్భంతో ఉంది, మేక కూడా పిల్లల్ని కంటుంది, మరి పోషకాల కోసం అది ఏం తింది? తను తిన్నటువంటి గడ్డిలోంచి పోషకాలను తన శరీరం తయారు చేసుకునే స్పృహలో ఉంది. మనం స్పృహ కోల్పోయి ప్రోటీన్ మేకలో బాగుంది కదా అని మేకల్ని తినేసాం. అయితే వెజిటబుల్స్ తీసుకోవాలా గురూజీ? సాత్వికాహారం ప్రకృతి సహజంగా వేద ప్రమాణమై వేదములో ఉంది. మనిషి శాకాహారి. రీసెంట్గా ఎక్కడో బయటపడిందేమో, ఒక 8 లక్షల సంవత్సరాల క్రితం ఒక కళేబరం బయటపడితే దాన్ని రీసెర్చ్ సైన్స్ ల్యాబ్లో టెస్ట్ చేశారు. అప్పటి మనుగడ పూర్తిగా శాకాహారమే, ఎక్కడా కూడా మాంసాహారం లేదు. ధాన్యాలను పండించుకొని ప్రాసెస్ చేసుకుని తిన్నటువంటి నమూనాలు బయటపడుతున్నాయి. మరి అసలు చీటికి మాటికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి. అట్లాంటప్పుడు ఏం తీసుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు? మనకి ఆయుర్వేద శాస్త్రం కానీ లేకపోతే వేదం కానీ చెప్పినటువంటి ఆహార నియమాల్లో పొద్దుట మనం తీసుకునేది ఫలహారం, అది బ్రేక్ఫాస్ట్ అయింది. ఫల ఆహారము అంటే సహజ సిద్ధంగా ప్రాసెస్ చెయ్యని ఆహారాన్ని తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది. అంటే ఫ్రూట్, ఫలము అంటే తీగ జాతి నుంచి పుష్పించి ఫలంగా వచ్చేదాన్ని ఫలాహారం అంటాం. అందులో మనకి బూడిద గుమ్మడికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది కూడా ఫలమే. అది పండిన తర్వాత బూడిద అంటే పండింది పక్వానికి వచ్చిందని ఎక్కడ తెలుస్తుంది అంటే బూడిద యాష్తో తెలుస్తుంది. బాగా బూడిద పడితే అది పండింది. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు కదా గురువుగారు, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలని. అంటే బాగా ముదిరిపోయిన బూడిద గుమ్మడికాయ జ్యూస్, బాగా ముదిరిపోయి తొక్క మీద మీకు విపరీతంగా బూడిద వచ్చి లోపల గింజ గట్టిబడి ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయ జ్యూస్ మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. రీసెంట్గా నేను ఒక మెడికల్ ఎక్స్పెరిమెంట్ చేశాను. విపరీతంగా WBC 17,600కి వెళ్ళిపోయింది. వైట్ బ్లడ్ సెల్స్ 11,000 లోపల ఉండాల్సింది 17,600. ఇన్ఫెక్షన్ అంటే బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయి ఉంది. ఏమేమి ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయి? గాల్ బ్లాడరు, ప్యాంక్రియాసు, ప్రాస్ట్రేటు, లివరు, కిడ్నీ, ఇవన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి ఆ వ్యక్తికి బ్లడ్ టెస్ట్లో మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ అబ్నార్మల్స్. HB కూడా తగ్గింది. ప్లేట్లెట్లు 7,60,000 ఎంత ఉండాలి? 4,50,000 ఉండాలి. 4,50,000 లోపు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 7,60,000. నా దగ్గర డే టు డే నేను నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 21 డేస్లో ఆ అబ్నార్మాలిటీస్ అన్నింటినీ కూడా 21 రోజులు కేవలం సాత్వికాహారంతో వెనక్కి తీసుకొచ్చినటువంటి రిపోర్ట్స్, బ్లడ్ టెస్ట్లు కావచ్చు, స్కానింగ్ రిపోర్ట్స్ కావచ్చు. నాన్ వెజ్ మానేస్తే సాత్వికాహారమే, ఇంకా 100% సాత్వికాహారమే మానవుడు భుజించాలి. మీరు అంటే విపరీతంగా మాంసాహారం తీసుకుంటున్నారు, పోషకాలు దాంట్లో పుష్కలంగా ఉన్నాయి, కానీ అనారోగ్యం ఎందుకు వస్తుంది? అవును. ఇప్పుడు రీసెంట్గా WHO కూడా అనౌన్స్ చేసింది, మాంసాహారులకి మందుల యొక్క డోసేజ్ పెంచాల్సి వస్తుంది. మీ మీద మెడిసిన్స్ పనిచేయడానికి ఎక్కువ శ్రమ పడతాయి. అంత తేలిగ్గా మీకున్నటువంటి రోగాలు అంటే మీలో శక్తిని పెంచుతూ రోగానికి కూడా స్ట్రెంగ్త్ పెంచుతుంది. నార్మల్గా పారాసెటమాల్గా ఉండేటువంటి జ్వరం ట్యాబ్లెట్ ఈరోజు డోలో 650 అంటే దాని పవర్ ఎంత పెరిగింది? 100 mg 50 ఉండేది 650, అది 1000 కూడా వెళ్తుంది. అంటే ఏం పెరిగింది? ఏం పెంచుకున్నాం అంటే మనం బలం పెంచుకున్నాం. దేనికంటే మన రోగాల యొక్క బలాన్ని పెంచాం. ఎసిడిక్ నేచర్, నార్మల్గా ఉన్నటువంటి ఎసిడిటీ అల్సర్ అయి, పెప్టిక్ అల్సర్ అయి క్యాన్సర్గా ముద్రించుకునే స్టేజ్కి వెళ్ళాం. ఇప్పుడు మీరు ఏ బ్లడ్ టెస్ట్ ల్యాబ్స్కి వెళ్ళినా మీ రిపోర్ట్స్ అన్నీ కూడా యూరిక్ యాసిడ్, సి రియాక్టివ్ ప్రోటీన్. మీరు అద్భుతంగా ప్రోటీన్ తింటున్నప్పుడు మీకు సి రియాక్టివ్ ప్రోటీన్, CRP ఎందుకు పెరుగుతుంది?
నేను ఇందాక చెప్పిన కేసులో సిఆర్పి 34. రీసెంట్గా ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు, ఆయనకి సిఆర్పి 50. బా ఆయన చాలామంది చాలా రకాలు చెప్పే డైట్లు అన్నీ చేశారు, అయినా సరే సిఆర్పి తగ్గల. నాకు ఒక 17 ఏళ్ళ కుర్రోడికి ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ చేస్తున్నాం, అతనికి కూడా సిఆర్పి చాలా దారుణంగా ఉంది, 120. అంటే 120. ఎక్కడ 5000 ఉండాల్సింది 1,20,000 ఉంది సిఆర్పి, 50,000 ఉంది. నేను చూసిన దాంట్లో 34,000. వితిన్ 20 days సాత్వికాహారంతో తీసుకెళ్ళి ఫలాహారాన్ని ఇచ్చి 21 రోజుల్లో గాల్ బ్లాడరు, ప్యాంక్రియాసు, లివరు, కిడ్నీలు నార్మల్ సైజుకి వచ్చినాయి. ఆహారమే ఔషధం. వండితే అది ఆహారం అవుతుంది, వండకుండా తీసుకుంటే అది ఔషధంగా మనకు పనిచేస్తుంది. ఇదే మనకి యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ చెప్పింది. నేను ఫ్యూచర్లో దాన్ని రిలీజ్ చేస్తున్నాను, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ ఫుడ్, ఆర్గాన్ డైట్, లియో డైట్. త్వరలో మనం దాన్ని నేను అంటే ఏమేమి తీసుకోవాలి, స్టార్టింగ్ ఏంటి, ఎండింగ్ ఏంటి, ఒక మానవుడు మహోన్నతుడిగా మారడానికి. అంటే కేవలం ఇదేదో వెయిట్ లాస్ కోసం కాదు. అవును, హెల్త్ బాగుండాలి, ఫిజికల్ హెల్త్ బాగుండాలి, మెంటల్ హెల్త్ కూడా బాగుండాలి. పరిపూర్ణంగా ఒకసారి ఒక ట్రీట్మెంట్ తీసుకున్నామంటే అది మానసికంగా, శారీరకంగా నాకు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడాలి. అది కేవలం ఏదో ఒక దానికోసం, వెయిట్ లాస్ కోసం, లివర్ డిటాక్స్ అంటే లివర్ కోసమే కాదు. ఒకసారి మనం బాడీ మీద చేసామంటే శరీరంలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా. అందుకని లివింగ్ ఎనర్జెటిక్ ఇంటర్నల్ ఆర్గాన్ డైట్ మనం వేదిక్. అంటే ఇది ప్రమాణం ఏంటంటే నేను ప్రమాణాలు చూపిస్తాను, వేదంలో ఉన్నటువంటి ప్రమాణాలని అనుసరిస్తూ. ఇది భారతీయుడికి మాత్రమే సాధ్యం. వీఆర్ ఇండియన్స్. భారతీయుడు ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు. ఇలా లేం కాబట్టి అనారోగ్యాలతో 140 కోట్ల మందిలో మామూలుగా తీసుకుంటే ఒక 10 కోట్ల మంది కూడా పూర్తిగా ఆరోగ్యంగా లేరు. అవును, ఇది కేవలం అంటే నోటుకొచ్చినట్టు చెప్పడం కాదమ్మా, సాధకుడై ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఒక డైటీషియన్గా మాట్లాడుతున్నాను, నేను వెజిటేబుల్ థెరపిస్ట్ని. వెజిటేబుల్స్ మీద నాకున్న అవగాహన ఏంటి, నాకు సాధన ఏంటి అంటే అనునిత్యము అష్టాంగ యోగం, ప్రాణాయామ, ప్రత్యాహార ధారణ. నేను ఏదైతే వంకాయ గురించి చెప్తున్నానో దాని గురించి నాకు పూర్తిగా తెలిసి ఉండాలి, నేను సాధకుండా ఉండాలి. బుక్లో చదివేసి మనం 4 మెడికల్కి సంబంధించిన వర్డ్స్ వాడేస్తే కాదు. పూర్వం వైద్యులు నాడి పట్టుకుని చెప్పేవారు, వాళ్ళు సాధకులు. నాడి పట్టుకుంటే బ్రెయిన్కి అర్థమయ్యేది, నిన్న నువ్వేం తిన్నావు, నువ్వు రేపు ఏం తినబోతున్నావు, నీకు రాబోయే అనారోగ్యాలు ఏంటంటే ముందే చూసి చెప్పాలంటే వాళ్ళ సాధకులై ఉండాలి. అది మన వైదిక ధర్మం చెప్తుంది. అందుకని ఆహారం ఔషధం అవ్వాలంటే దాన్ని మార్చకూడదు, యథాతంగా తీసుకోవాలి. చక్కగా చెప్పారు. అంటే గురూజీ మీరు చెప్పినట్లుగా బూడిద గుమ్మడికాయ జ్యూస్ బాగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ పెంచడానికి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ ఇండైజెషన్ ప్రాబ్లం. అందరూ కూడా ఆరోగ్యవంతులు అవ్వాలంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ని ఉదయం మధ్యాహ్నం 2 పూట్ల దాన్ని ఆహారంగానే తీసుకోవాలి. అంటే బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే మీరు మళ్ళీ అల్పాహారం అంటే ఇడ్లీలో, చపాతీలో, దోశలో తినక్కర్లా. ఒక 2 గ్లాసులు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటే చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. చెడిపోయినటువంటి మీ సిస్టమ్, డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. తొక్క గింజలతో సహా పూర్తిగా శుభ్రంగా దాని మీద మట్టి కడగాలి తప్ప ఆ బూడిదలు కూడా తెల్లగా తోమేయకూడదు. తొక్కతో సహా కొంచెం బూడిద ఉండేలా ఉంచుకొని బూడిద తీసేస్తారు, పైన ఉన్న పీల్ చేసేస్తారు, లోపల సీడ్స్ తీసేసి అలా వాడకూడదు. ఎస్, అంటే ఇది వైరల్ ఇన్ఫెక్షన్ల సీజన్. ఈ సీజన్ కూడా అంటే మనకి ఇమ్యూనిటీ లేదమ్మా, సీజన్ వైరల్లే. అంటే అందరికీ సమస్తం రావాలిగా, మనకే ఎందుకు వస్తున్నాయి? నేను చాలా ఎక్స్పెరిమెంట్లు మొక్కల మీద ఎక్స్పెరిమెంట్ చేశాను. అంటే మొక్కల్లో ఉన్న వ్యాధి నిరోధక శక్తి కూడా కోల్పోయింది. దానికి మనమే కారణం. మనం ఇంకొక ఎపిసోడ్లో చెప్దాం, ఒక మామిడి చెట్టుకి ట్రీట్మెంట్ జరిగింది. ఒక మనిషికి చేస్తూ దాంట్లో నుంచి మిగిలిన డస్ట్ని మామిడి చెట్టుకి వేస్తే మామిడి చెట్టుకున్న రోగం పోయి అది కాయలు కాయటం మొదలుపెట్టింది. అద్భుతాలు ఉన్నాయి ఇలా. అంటే సాత్వికాహారానికి ఉన్నటువంటి శక్తి అది. వేదం చెప్పిన ప్రమాణాలను పాటిస్తే, వైదికంగా మనం ప్రాణాయామ, ప్రత్యాహార ధారణ ఇవన్నీ చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. మనం బాగుంటే మన చుట్టూ ఉండే వాతావరణం బాగుంటుంది, మన వాతావరణం బాగుంటే దేశానికి మనం బలం అవుతాం. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. సాత్విక ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాము. సో అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. చాలామంది కూడా నాన్ వెజ్ తినకపోతే అమ్ము అసలు వీక్ అంతా నాన్ వెజ్ తింటారు, ఎప్పుడో వీకెండ్ మాత్రమే వెజ్ తినే అలవాటు అనేది అయింది. ఇప్పుడు అలా అయిపోయింది. అంటే వెంకటేశ్వర స్వామి కోసం శనివారం, సాటర్డే అలా జరుగుతుంది. ఆంజనేయ స్వామి కోసం మంగళవారం అని చెప్పేసి వెజిటేరియన్గా మారుతారు. కానీ అసలు మాంసాహారం తింటే అన్ని రకాలుగా ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా సర్వనాశనం అయిపోతారు. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు. సూర్యోస్మితలు.
Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.